వాక్య భాగంలోకి వెళ్దాం. మనము గడిచిన కొన్ని మాసాలుగా మనము ఈ యొక్క రోమేలకు రాసిన పత్రికని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. దేవుడు ఎన్నెన్నో విషయాలను మనకి ఈ యొక్క ఎక్స్పోజిటరీ టీచింగ్ ద్వారా మనకి లోతైన విషయాలని మనకి దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం, మనం అన్వయించుకుంటున్నాం. దేవుని కొరకు మనము మరింతగా జీవించటానికి దేవుని సన్నిధిలో దేవుని మాటలు, దేవుని వాక్యము మన జీవితాలు కట్టేదిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వింటున్న దానిని మీ జీవితాల్లో అన్వయించుకుని దాని ప్రకారం సరి చేసుకునేవారుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. గడిచిన వారంలో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వాక్య భాగాలకు వెళ్ళటానికి ఏంటంటే, మానవ రీతిగా సహజంగా మనం ఏం చేస్తామంటే, మనకి ఇష్టమైంది దొరికినప్పుడు ఎక్కువ వేసేస్తూ ఉంటాం కదా. సో ఏం చేసి అలా నాకు ఏంటంటే, నాకున్న కొంచెం టెంప్టేషన్ ఏంటంటే, నాకు స్వీట్స్ అంటే కొంచెం టెంప్టేషన్ ఎక్కువ. అలా తినేస్తున్నాను, ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఫ్రూట్స్ కానీ అలా తినేస్తుంటే దేవుడు ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ కీప్ ఆన్ ఫీడింగ్ యువర్ ఫిజికల్ మెన్ దెన్ యువర్ స్పిరిచువల్ మెన్ విల్ బీ డై. నువ్వు గనక అదే పనిగా నువ్వు గనక నీ శరీర పురుషుణ్ణి పెంచి పోషిస్తూ ఉన్నట్లయితే నీలో ఉన్న ఆత్మపురుషుడు ఏమవుతాడంటే అతను మరణావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. అది ఎందుకో ఒక స్పిరిచువల్గా అనిపించింది. కరెక్టే కదా. ఇప్పుడు నేను గనక అధికంగా నేను కేవలం నా శరీరాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే శరీరం బాగా బలంగా ఉంటుంది, లోపల ఉన్న ఆత్మపురుషుడు ఏమవుతాడు, వీక్ అయిపోతూ ఉంటాడు. సో దానికి క్వైట్ ఆపోజిట్ చేసినట్లయితే, ఇది దానికి చెప్పిన దానికి విరుద్ధంగా చేసినట్లయితే అప్పుడేమవుతుంది, నేను గనక నా ఆత్మపురుషుణ్ణి, లోపల ఉన్న అంతరంగ పురుషుణ్ణి బహుగా నేను ఆ ఆత్మపురుషుడికి కావాల్సిన వాక్యాన్ని, ప్రార్థనని, స్తుతిని, ఈ ఆత్మ సంబంధమైన విషయాలతో నా మనస్సుని, నా ఆత్మపురుషుని కనుక నేను నింపేస్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే నా ఆత్మపురుషుడు బలంగా ఉంటాడు, శరీర పురుషుడు కుషించుకుపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మచేత శరీర క్రియల్ని మనం నశింపచేసి ఆత్మ చెప్పే స్వరాన్ని మనం విని ఏం చేస్తామంటే మరింత ముందుగా విని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ఏం చేస్తామంటే మన చెవులు, మన ఆత్మపురుషుడు, మన అంతరంగా ఉన్న పురుషుడు ఏం చేస్తాడంటే మరింత యాక్టివ్గా ఉంటాడనే తలంపు నాలో కలిగింది. అది నిజమే అనిపించింది. సో లెట్ us హ్యావ్ కంప్లీట్ డైట్ కంట్రోల్ అని అనిపించింది. ఎందుకో బైబిల్లో ఇంకో మాట ఉంది, గ్లంటన్నెస్ ఈజ్ ఎ సిన్ బిఫోర్ గాడ్. గ్లంటన్నెస్ అంటే ఏంటో తెలుసా? తిండిబోతుతనం కూడా దేవుని ఎదుట అది పాపమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో మనం ఏ శరీరాన్ని, ఏ పురుషుణ్ణి మనం పెంచి పోషిస్తున్నామనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆరోగ్యపరంగానే కాదు, ఆత్మపురుషుడి విషయంలో కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద కూడా అధికమైన మనసును ఉంచేవారుగా ఉండాలని కూడా ప్రభు వాక్యం, దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అటువారుగా మనం ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. మనము ఈ లోకంలో ఉన్న దేవుని సృష్టిని కనుక మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీకు చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు సృష్టిలో నుంచే. నేను ఆలోచిస్తూ ఉంటాను, అంటే నేను కింద కొంచెం చిన్న గార్డెన్ లాగా ఉంది, దాన్ని నేను వాటరింగ్ చేస్తూ ఉంటూ ప్రూనింగ్ చేస్తూ వాటన్నిటి చేస్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం ఆలోచిస్తూ ఉంటాను, దేవుడు సృష్టిని ఇలా ఎందుకు చేశాడు ఏంటి నేను ఆలోచిస్తూ. నిన్న వచ్చిన తలంపు ఏంటంటే, ఇప్పుడు మన బిడ్డల ఎడల ఎలాగైతే, ఇప్పుడు చూడండి, ఒక జంతువుకి ఉదాహరణకి ఒక పిల్లి ఉందనుకోండి, పిల్లి పిల్లలు పెట్టిందనుకోండి, ఆ పిల్లి తల్లి ఏం చేస్తుందంటే తన పిల్లల దగ్గరికి ఎవరిని రానిది అసలు. అది అన్ని రకాల జంతువుల్లో ఉంటుంది ఆ తత్వం. ఎందుకు? నా పిల్లల్ని ఏమైనా చేస్తారేమని చెప్పి దానికి ఫైట్ చేయడం రాకపోయినా సరే దాని దగ్గరికి ఎవరైనా వస్తుంటే వెళ్ళి మీద పడి అరవటం అది చేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనలో కూడా ఏం చేశాడంటే మన పిల్లల పట్ల, మనం కనిన పిల్లల పట్ల ఆ బంధం అనేది, మనం కనిన పిల్లల మీద ఉన్న మక్కువ, ఆ ప్రేమను కూడా ఏదైతే ఆ జంతువులలో ఉన్నదో మనలో కూడా అటువంటి తత్వం కలిగిన అదే తత్వం దేవునిలో కూడా ఉంది. మీరు గమనించినట్లయితే మనమందరం ఎవరు? దేవునికి పిల్లలం. సో ఆయన పిల్లల దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటుంటే
తాను కనిన పిల్లల దగ్గరికి ఎవరైనా వచ్చి వారిని తాకాలను చూస్తుంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? సో ఆయన మన పక్షాన ఉన్నాడు. మనము ఆయనతో కూడా ఉంటే మన పిల్లలు ఎలాగైతే వాళ్ళకి చిన్న ఇబ్బంది కాలంగానే మనం బాధపడుతూ ఉంటాం. గడిచిన వారం మా పెద్ద బాబు వాడు ఒక స్టంట్ చేశాడు. ఆ స్టంట్ చేయడం వల్ల ఏమైందంటే వాడికి ఫ్రాక్చర్ అయింది. సో అందుకని ఈ వారం రాలేకపోయాడు. సో ఆ వారం అంతా మేము కొంచెం వాడి గురించి ఆలోచిస్తున్నాం. సో ఆలోచిస్తుంటే దేవుడు కూడా ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ ఆల్సో వరింగ్ అబౌట్ యూ. నేను కూడా మీకోసం చింతిస్తున్నాను. మీకు ఎంత గాయమైతే మీ బాబుకి ఎలాగైతే మీరు చింతిస్తున్నారో, మీరు కనుక నా హృదయాన్ని గాయపరిచినట్లేదు, లేదు మీకు గాయం తగిలిన నేనేం చేస్తున్నానంటే మీ కొరకు బాధపడుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో మనం అది ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోంచి మనం చూడొచ్చు, ప్రతి జంతువులో చూడొచ్చు ఇది. సో మనము దేవుని బిడ్డలంగా దేవుడు మనల్ని ఎన్ని బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నా సరే మనల్ని విడిచిపెట్టడు. మనతో కూడా ఉండి మనల్ని నడిపించే దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మనము రోమీయులకు రాసిన పత్రిక ఈరోజు 9వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం. చూద్దాం ఎంతవరకు ఎన్ని వచనాలు మనం ధ్యానించుద్దామో దేవుని మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం చూద్దాం. మొదటి వచనం చూద్దాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదు. చాలు సిస్టర్. ఇక్కడ ఈ 3 వచనాలను మనం ధ్యానించడానికి ముందు కొంత ఇంట్రడక్షన్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఇంతవరకు గడిచిన 8 అధ్యాయాల్లో అంతవరకు మనం ఏం చూసామంటే ఈ రోమాలో ఉన్న సంఘములో 2 రకాలైన విశ్వాసులు ఉన్నారని మనం చూసాం. ఇంతకుముందు రాని వారికి మళ్ళీ తెలియడం కోసం చెప్తున్నాను. రోమా అనే ఒక ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో యేసు ప్రభు వారిని తెలుసుకున్న విశ్వాసులు ఉన్నారు. ఎవరెవరంటే వాళ్ళు 2 రకాల గుంపుల్లో నుంచి వచ్చినారు. ఒకళ్ళేమో యూదా మతంలో నుంచి, అంటే యూదులుగా ఉండి పాత నిబంధన జనులుగా ఉండి ధర్మశాస్త్రం మాత్రమే అనుసరించే ఆ యూదా మతంలో నుంచి యేసు ప్రభు వారిని మెస్సయ్యగా అంగీకరించిన ఒక గుంపు ఆ సంఘంలో ఉంటే, అన్య జనులు అంటే గ్రీకు రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ అన్య దేవతారాధికులుగా ఉన్నవారు, దేవుణ్ణి తెలుసుకున్న వారు ఈ రోమా పట్టణంలో ఉన్న ఈ సంఘంలో వీరు విశ్వాసులుగా ఉన్నారు. వీరి మధ్యలో కొన్ని రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ ఇబ్బందులను తలెత్తుతూ పౌలు భక్తుడు రాస్తున్న ఈ పత్రికలో కొన్ని విషయాల్ని ఆయన గమనించి ఆ సంఘానికి రాస్తున్న క్రమంలో రాయబడిన పత్రిక అన్నమాట. ఇప్పుడు 9వ అధ్యాయంలో రాయబడిన ఈ మాటలు ఏంటంటే, మనము గడిచిన 8 అధ్యాయాలు ఏం చూసామంటే మానవుని పట్ల దేవుడికున్న రక్షణ విషయంలో ఆయనకున్న అమితమైన మన జీవితాల్లో ఉన్న రక్షణ కార్యము, ప్రణాళిక, విమోచన, యేసు ప్రభు వారిని పంపించి మనకి ఎలాగా పాపములో నుంచి మనలందరినీ విడిపించి మనకి రక్షణని దయచేయటానికి తన సొంత ప్రియకుమారుని మనకి అప్పగించాడు. మనం చేయాల్సిందల్లా ఏం చేయాలి? కేవలం హృదయంలో విశ్వసించి నోటుతో ఒప్పుకునేలా మనకి రక్షణ కలిగిద్ది అని రక్షణ కార్యాన్ని, రక్షణ ప్రణాళికని, విమోచన కార్యాన్ని దేవుడు ఎంత సులభతరం చేశాడో మన కోసం అనేది గడిచిన 8 అధ్యాయాల్లో మనం చూసాం. ఇప్పుడు ఈ 9 రాబోయే 10, 11 వచనాల్లో మనం ఏం చూడబోతున్నామంటే, ఇజ్రాయేలీయులు ఎలాగా దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా దేవుణ్ణి స్వరక్షకునిగా అంగీకరించకుండా ఆయన ప్రియకుమారిని ఎలాగ తృణీకరించి వాళ్ళు ఎలాగో దేవుని ఉగ్రతకు పాలవబోతున్నారు అనేదాన్ని ఈ 9, 10, 11 వచనాల్లో మనం చూడబోతున్నాం. అందుకనే ఆ ఉపోద్ఘాతంలో 9వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, నాకు బహు దుఃఖమును నాకు నా హృదయములో మానని వేదన ఉందంట. అసలు ఈ వేదన పోవట్లేదంట, మానట్లేదంట. ఎందుకంటే క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నా యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నారు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులు, ఎవరు వీళ్ళు? దేహ సంబంధులైన నా సహోదరులు అంటే యూదులు, ఇజ్రాయేలీలు. ఎందుకు ఆ మాట వాడాడంటే పౌలు కూడా యూదా మతంలో నుంచి ఆయన
రక్షణ పొందిన వాడే కాబట్టి అందుకని వారి కోసం వారి గురించి సంబోధిస్తూ దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునందు వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే వీళ్ళు మెస్సియాని తృణీకరించేశారు. మెస్సియాని అంటే యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా వారు తమ జీవితాలని అదే మత పవిష్టతతో అదే నియమ నిబంధనలతో వాళ్ళు పాటిస్తున్నట్లయితే వీళ్ళకి రక్షణ లేదు, దేవుని ఉగ్రతకు పాలవుతున్నారు. కాబట్టి నేను అవసరమైతే నేనేం చేస్తానంటే నా సహోదరులు రక్షణ పొందడానికి నేను నా శరీరంలో నుంచి క్రీస్తు నుంచి వేరై అవసరమైతే నేను శాపగ్రస్తుని అవటానికి కూడా ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అంటే ఒకవేళ నేను చచ్చిపోతాను, కానీ నా దేహ సంబంధులైన ఈ యూదులు మాత్రం యేసు ప్రభువారిని తెలుసుకునేలాగా నేను అంతవరకు కూడా నేను త్యాగం చేయడానికి నేను వెనుకాడను అని చెప్పి ఇజ్రాయెల్ గురించి రాస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు కనబడుతుంది ఏంటంటే విజ్ఞాపనకర్తలకు ఉండే గుణలక్షణాలు చెప్తున్నాడు. విజ్ఞాపనకర్తలకు ఉండే గుణలక్షణాలు ఏముంటాయంటే ఒక తీవ్రమైన కాంక్ష, ఒక తృష్ణ, అలాగే మనకి వేదన, ఇందాక చూసాం మానని వేదన, అలాగే మూలుగులతో కూడిన ప్రార్థనలు ఉంటాయి. మనం చూసాం గడిచిన వారం మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన తండ్రికి మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనలో ఉండి మూలుగులెడుతూ ఏం చేస్తాడంటే వేరొకరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. సో ఈ విజ్ఞాపన అనేది ఎలా ఉంటుందంటే ఇక తీవ్రమైన వేదన ఉంటుంది, అది ఎవరికి చెప్పలేని బాధ ఉంటుంది. అది నాకు తిండి లేదు, ఆహారం లేదు, బట్టలు లేవు, దాని గురించిన కాదు. నా స్వజనంగం నశించిపోతున్నారే, రక్షణ లేకుండా వారు నశించిపోతున్నారని ఆ వేదన, ఆ మూలుగు బాధ ఏం చేస్తుందంటే మన లోపల మనల్ని తినేస్తూ ఉంటుంది. అందుకనే ఈ పౌలు భక్తుని కూడా ఆయన ఏ జనాంగంలో నుంచి వచ్చాడో వారు ఎలాగైనా ఈ యేసు ప్రభు వారిని ఈయన నిజమైన దేవుడు మెస్సయ్య అని తెలుసుకోవాలి, అవసరమైతే నేనేం చేస్తానంటే నేను శాపగ్రస్తుడిని అయిపోతా, నేను చచ్చిపోతా, కానీ నా జనాంగం మాత్రం, నా సహోదరులు మాత్రం యేసు ప్రభు వారిని క్రీస్తుని తెలుసుకోవాలి అనే లెక్కన ఏం చేస్తున్నాడంటే తాను శాపవచనాలు చెప్పుకుంటున్నాడు. నేను శాపగ్రస్తుని అయిపోతానని చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఇదే స్టేట్మెంట్ని పౌలు చెప్పిన స్టేట్మెంట్ని మోషే కూడా చెప్తాడు. ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే మోషే కూడా ఒక మాట అంటాడు, తన ఇజ్రాయేల్ గురించి ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. బ్రదర్ చదవండి. అయ్యో అయ్యో నువ్వు ఒకవేళ వారి పాపమును పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బల్తిమాలు కొనుచున్నాను. చూడండి, అంటే వారి పాపములు కనుక నువ్వు పరిహరించకపోతే ఏం చెయ్యంటే నా పేరుని నీ జీవగ్రంథంలో నుంచి తుడిచేయి అంటున్నాడు. నువ్వు వాళ్ళు క్షమించకపోతే నా పేరు ఓడొద్దు జీవగ్రంథంలో, నేనెందుకు, ఇంకా వాళ్ళు లేని జీవగ్రంథము నాకెందుకు, వాళ్ళు లేని నిత్య జీవితం నాకెందుకు అని చెప్పి మోషే కూడా ఏం చేస్తున్నాడంటే, అందుకని చెప్తున్నా విజ్ఞాపనకర్తలకి ఉండవలసిన గుణలక్షణం ఏంటంటే మానని వేదన. వారు రక్షణ పొందేంత వరకు మన కుటుంబాలలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు, మన స్వజానంగా ఉన్నారు. మనం ఈ విషయంలో మన సొంత రక్త సంబంధులు, మన బంధువులు ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉన్నారు. వారి కోణంలో, వారి దృష్టిలో మనము వారి పట్ల మనకు ఉండాల్సిన కోణం ఏంటంటే మానని వేదన, విజ్ఞాపన చేయటం, వారి కొరకు ఎడతెగని తృష్ణ ఎప్పుడైతే ఉంటుందో అంత మట్టుకు మనం తెగిస్తాం. ఎంతవరకు అవసరమైతే నా పేరుని జీవగ్రంథంలో నుంచి తుడిచేయి ప్రభువా, అవసరమైతే నేను శాపగ్రస్తుని అయిపోతానని పౌలు చెప్పినట్టుగా తన పేరుని తీసేయమంటున్నాడు. ఇదే అబ్రహాము కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఎవరి కోసం? లోతు కోసం. సొదొమ గొమొర్రాలని ఆయన నాశనం చేయడానికి దేవుడు వెళ్తూ ఉంటుంటే అక్కడ పాపం ఎక్కువైపోయి నాశనం చేయడానికి వెళ్ళబోతుంటే అక్కడ తన కుమారుడైన, అంటే తన బాబాయ్ కొడుకైన లోతు అక్కడ ఉంటే ఏం చేస్తాడంటే లోతు కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు నాశనం చేస్తావా, అక్కడ 5 ఉంటే చేస్తావా, 4 ఉంటే చేస్తావా, 1 ఉంటే చేస్తావా అని చెప్పి ఇలా విజ్ఞాపన చేసుకుంటూ వస్తూ ఉంటాడు. సో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆయన అబ్రహాం మొరను విని, ఓకే 10 మంది నీతిమంతులు ఉంటే మాత్రం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అని చెప్పి అక్కడ విజ్ఞాపన చేస్తాడు. సో అందుకని విజ్ఞాపనకర్తలు చేసే ప్రార్థన చాలా బలమైనది. చూడండి, అందుకని మోషే ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో
దేవుడు తాను చేయదలిచిన కీడు నుంచి ఇజ్రాయెల్ పట్ల వారి పాపాలను క్షమించి వారిని విడిచిపెట్టాడు. అలాగే పౌలు భక్తుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా దయచేసి వారిని క్షమించు, వారికి కూడా రక్షణ దయచేయమని చెప్పి అడుగుతున్నాడు. మీకు 18th సెంచరీలో జాన్ నాక్స్ అనే ఒక స్కాట్లాండ్లో ఉన్న ఒక దైవజనుడు మీ గురించి మీకు తెలిసినట్లయితే అతను ఒక ప్రేయర్ చేస్తాడు, ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చేస్తాడంటే ఆయన ప్రార్థనలు ఏంటంటే, లార్డ్ గివ్ మీ సోల్స్ ఆర్ ఎల్స్ ఐ డై అని అంటాడంటే, ఎప్పుడు నాకు ఆత్మలు నువ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నాకు ఆత్మలు దయచేయి, నా దేశంలో ఉన్న ఈ స్కాట్లాండ్లో ఉన్న ప్రజలు నశించిపోతున్నారు, నువ్వు నాకు నూతన ఆత్మలు నాకు దయచేయి, లేని ఎడల నేను చచ్చిపోతాను అని చెప్పి ఆయన అటువంటి వేదన తృష్ణతో ఏం చేసేవాడంటే జాన్ నాక్స్ అనే దైవజనుడు అటువంటి ప్రార్థనలు చేసేవాడంట. వీళ్ళందరికన్నా పిచ్చిగా ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు, ఎవరో తెలుసా? మన యేసు ప్రభువారు. ఆయన భూలోకంలో బ్రతికున్న దినముల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఎటువంటి ప్రార్థనలు చేశాడో, శరీరధారి ఉన్న దినములలో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఈయనకేం పని ఉండి? ఈయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఈయనకేముంది? మహారోదన చేయాల్సిన పని. ఈయనకేం పని ఉంది? కన్నీళ్లతో తన్ను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు చేయాల్సినంత పని ఏముంది ఈయనకి? ఎందుకంటే తాను ఏ యోధా మతంలో అయితే పుట్టారో, ఏ జనాంగం అయితే ఆయన తృణీకరిస్తున్నారో వారు నన్ను తెలుసుకోవాలి అని ఆయన కూడా మానని వేదనతో ఆయన ఏం చేస్తున్నాడంటే వారందరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కన్నీళ్లతో చేశాడంట. రోదనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ దగ్గర ఏడుస్తారు చూసారా, అది అలా కంటిన్యూగా ఉంటుంది అనమాట. సో విజ్ఞాపనకర్తలకి ఉండాల్సిన గుణలక్షణం ఏంటంటే మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ వేదనతోనూ మనం ఏం చేయాలంటే మన జనాంగం ఎవరైతే ఉన్నారో మన కుటుంబాలలో రక్షణ లేని వారు రక్షణ పొందే వరకు, ప్రభువా గివ్ మీ సోల్స్, లార్డ్ గివ్ మీ సోల్స్, దేవ నాకు ఆత్మలను దయచేయి, లేని ఎడల నన్ను తీసేసుకో అని చెప్పి జీవగ్రంథంలో నుంచి నా పేరుని తుడిచివేయి, నేను అవసరమైతే నేను శాపగ్రస్తుడు అయిపోతానని చెప్పగలిగినంత స్టేజ్లోకి మన ప్రార్థన విజ్ఞాపనలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్ల. ఆ కాంటెక్స్ట్లో పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఈ స్టేట్మెంట్ని చెప్తున్నాడు. ఏదో ఊరికినే రాయలేదు అది, ఆయన ఎంతో వేదన ఉంది ఆయనలో. అరే ఎంతోమంది అన్యులు తెలుసుకుంటున్నారు, మీరు దేవుని సన్నిధిలోకి వచ్చారు, మీరు ఇంకా దేవుని తెలుసుకోవట్లేదు, దయచేసి మీకోసం విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ ఇజ్రాయెల్ గురించి రాస్తూ ఉన్నాడు. ఓకే, మనం నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం. వీళ్ళు ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. ఒక్క నిమిషం, నేను రోమా దగ్గరకు వస్తున్నాను. వీరు ఇజ్రాయేలీలు, వీళ్ళెవరో చెప్తున్నాడు. నా శరీర సంబంధులైన సహోదరుని చెప్పినప్పుడు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు చెప్తున్నాడు. ఎవరంటే వీరు ఇజ్రాయేలీలు. వీళ్ళకి ఉన్న గుణ లక్షణాలు ఏంటో చెప్తున్నాడు, వీళ్ళకి ఉన్న ఘనతలు చెప్తున్నాడు. ఏంటో చూడండి. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచార ఆరాధనలను, వాగ్దానములను, వీరికి ఏమేమి ఉన్నాయో ఇజ్రాయేలీలుగా ఉన్న వీరికి దేవుడు ఏమేమి వాగ్దానం చేశాడో, వీళ్ళకి ఏమేమి కలిగి ఉన్నాయో, మహిమ ఉంది, నిబంధన ఉంది, ధర్మశాస్త్ర ప్రధానమునుంది, అలాగే అర్చనాచారములు ఉన్నాయి, వాగ్దానం ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి. అయితే ఏం జరిగిందో చూడండి. పితరులు వీరువారు, పాత నిబంధనలో ఉన్న పితరులందరంట వీరువారు అని చెప్పి ఏం చెప్తున్నాడు? శరీరమును బట్టి, శరీరాన్ని బట్టి యేసుప్రభువు ఎక్కడ పుట్టారు? ఏ మతంలో పుట్టాడు? యూదా మతంలో ఇజ్రాయేలీల జనాంగంలో వారిలో పుట్టాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే ఈయన ఎవరంట? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాడై ఉన్నాడు. ఆమేన్. ఆగుదాం. ఇక్కడ చాలామందికి ఈ దినాల్లో యేసు ప్రభువారు దేవుడా కాదా అనే ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఈ వచనం నిర్వృత్తి చేస్తూ ఉంటాడు. చూడండి ఏమంటున్నాడు? శరీరరీతిగా పుట్టాడు, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి
నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడంట. ఈయన దేవుడు అని పౌలు నిక్కచ్చిగా చెప్తున్నాడు. మనం చాలామందికి కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే, మనకి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా తన దేవుడు తన చిత్తాన్ని ఈ భూమి మీద మన జీవితాల్లో మనకు కావలసిన విమోచనని, మనలో ఉండి మనం పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అలాగే దేవుడు సార్వభౌమిక తండ్రి అయిన దేవుడు తన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడంటే, ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. ముగ్గురు రకాల వ్యక్తిత్వములు కలిగి ఉన్నప్పటికీ ఆయన దేవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. సో యేసు ప్రభు వారు కూడా దేవుడే, ఆయన రక్షకుడిగా వచ్చాడు. కానీ ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. సో ఇక మీదట ఎవరైనా మిమ్మల్ని యేసు ప్రభు వారు దేవుడా అని అడిగితే దేవుడే అని మీరు చెప్పగలిగినంత ధైర్యంలో ఉండటానికి కావాల్సిన వాక్యము దేవుడు మనకి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో రాసి ఉంచారు. మీరు ఎప్పటికైనా పనికొస్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా రాసుకోండి. 9:5 వచనంలో రాయబడి ఉంది. సో ఇది యేసు ప్రభు వారు, అలాగే ఇజ్రాయెల్కున్న ఘనత, ఇజ్రాయేలు వాళ్ళు ఏమై ఉన్నారో ఏమేమి కలిగి ఉన్నారో చెప్తున్నాడు. సో ఓకే, ఇవన్నీ కలిగి ఉన్నారు మీరు, అయితే అంటున్నాడు. అయితే అంటే ఏంటి అని అర్థం? పైన ఇవన్నీ మీకు కలిగి ఉన్నాయి బాబు, అయితే అని 6వ వచనం చెప్తున్నాడు. అయితే దేవుని మాట తప్పుపోయినట్టు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేల్ కాదు. ఇవన్నీ మీకు ఉన్నాయి, కరెక్టే. ఇవన్నీ మీరు ఆచారం చేస్తున్నారు, మీకు నిబంధన ఉంది, ధర్మశాస్త్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుని మాట తప్పుపోయినట్టు కాదు. ఇజ్రాయేల్ సంబంధులందరూ ఇజ్రాయేల్ కాదు. ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ చేసుకోవచ్చు, క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు. దేవుని వాక్యంలో బైబిల్లో ఉన్న బైబిల్ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. అలాగే క్రైస్తవులో కుటుంబంలో పుట్టిన వారందరూ క్రైస్తవులు కాదు. నామకాత క్రైస్తవంలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. క్రీస్తుని తమ స్వరక్షకునిగా అంగీకరించి తమ పాపముల కోసం చనిపోయాడని నమ్మి విశ్వసించి ఈ వాక్యానుసారమైన జీవితాన్ని ఆయన బోధనలు అనుసరిస్తూ జీవిస్తున్న వారే నిజమైన క్రైస్తవులు. ఓకే, సో ఇజ్రాయేలీలు అందరూ ఇజ్రాయేలు కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అవి ఎందుకు రాశాడంటే మనకు అర్థం అవడానికి చెప్తున్నాడు. ఎలాగ ఇజ్రాయిల్ అందరూ ఇజ్రాయిల్ కాదు చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి ఇస్సాకు కన్నా ముందు ఒక కుమారుడు పుట్టారు. ఎవరైనా? ఇష్మాయేల్. ఎవరి ద్వారా? హాగర్ ద్వారా పుట్టాడు. సో అందుకనే దేవుడు ఈయన పౌలు భక్తుడు విశదీకరిస్తున్నాడు. శరీర సంబంధంగా పుట్టిన హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయేల్ నిజమైన సంతానం కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, మీదటికి ఈ సంవత్సరమున శారా గర్భము ధరించి నీకు ఒక కుమారుని కనిద్ది, అతనే నిజమైన నీకు సంతానం అనబడుతుంది, ఆత్మీయ సంతానం అనబడుతుంది అని చెప్పి వాగ్దానం వలన పుట్టిన వాడే నిజమైన నీకు వారసుడు అవుతాడు అని చెప్పి దేవుడు మనందరినీ వాగ్దానం వలన మనందరినీ పుట్టాం. శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళం కాదు మనమందరం. ఎలాగా? మనము దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమని? మనమందరము ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించి ఆయన మన పాపం కోసం చనిపోయాడని ఎందరైతే నమ్మి విశ్వసిస్తామో మనమందరం ఏమవుతామంటే తిరిగి జన్మించినప్పుడు ఆ వాగ్దానం వలన మనం ఏమేమంటే దేవుని కుమారులుగా మనము ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం. దానికి ఇంకా విశదీకరిస్తూ కింద వచనాల్లోకి వెళ్తున్నాడు. చూడండి 10వ వచనం. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచివాని మూలముగానే నిలుకడగా ఉండే నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. చూడండి, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. సో ఇక్కడ విశదీకరిస్తున్నాడు అనమాట. ఎలాగా
వాగ్దాన సంబంధమైన వారే మాత్రమే దేవుని ఇజ్రాయెల్ పిల్లలు అనబడతారనేది చెప్పుకుంటూ ఈ ఇస్సాకుకు పుట్టిన యాకోబు ఏశావుల జీవితంలో నుంచి కూడా ఏశావును నేను తృణీకరించాను, యాకోబుని నేను ఎంచుకున్నాను, ప్రేమించి తిని అని చెప్పి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే పౌలు భక్తుడు ద్వారా మనకి ఇక్కడ ఏర్పాటుని గురించి చెప్తున్నాడు. మనం గడిచిన వారం చూసాం, దేవుడు ఎవరిని ముందుగానే ఎంచుకున్నాడో వాళ్ళని ఏం చేశాడు, నిర్ణయించుకొని వారిని పిలిచి వారిని నీతిమంతులుగా చేసి వారిని ఏం చేశాడంట, మహిమపరిచాడు. సో అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ ఆదివారం ఎంతోమంది ఉన్నారు, ఈ ఆరాధనలో పాల్గొన్నవారు కొద్దిమంది మాత్రం. సో దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఆయన ఏం చేస్తాడంటే పిలుచుకున్న వారిని ఎంచుకుంటాడు. సో అందుకని వీరు ఇంకా పుట్టక మునిపే కూడా ఏం చేశాడంటే దేవుడు యాకోబుని ప్రేమించానంటున్నాడు దేవుడు. సో దేవుడు తన చిత్తానుసారాన్ని, తన సార్వభౌమ అధికారాన్ని ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా జరిగించే దేవుడు. ఆయనకి మనం ఎదురు మాట చెప్పగలిగిన వారం ఎవరము కాదు అని చెప్పి కింద వచనాల్లో విశదీకరిస్తున్నాడు. చూడండి, ఇంకా విపులంగా చెప్తున్నాడు. కాబట్టి ఏమంటాం అని 14 వచనంలో ఉంటున్నాడు. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయం కలదా? అట్లా లేదు. అదేంటి, ఒకడేమో ద్వేషించాడు, ఒకడేమో ప్రేమించాడని రాసింది. మరి అక్కడ పక్షపాతం చూపిస్తున్నట్టుగా కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది కాదు. ఏమంటున్నాడంటే దేవుని యందు అన్యాయం కలదా, అట్లా అనరాదు అని చెప్పి దానికి ఏం చెప్తున్నాడంటే అందుకు మోషేతో ఇలా చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. దానికి 14 వచనాన్ని వివరిస్తున్నాడు. అందుకు మోషేతో ఇలాగ చెప్తున్నాడు, ఏమని, ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనా కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నా ఇష్టం బై, నేను ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాను, ఎవరి మీద జాలి పడాలో వారిని పడతాను. మనం కూడా అంతే కదా. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాలామంది అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు మన దగ్గరికి. అందరికీ వేస్తామా? మనం చూస్తాం వీడి పరిస్థితి ఎట్లా ఉంది, వీడు నిజంగానే అవస్థలో ఉన్నాడా లేదా అని చేసి ఏం చేస్తాం, వాళ్ళ మీద జాలి తెలిసి దయ తెలిసి వాళ్ళకి అవసరమైతే 5 రూపాయలు కాయిన్ వేసే వాళ్ళంగా వస్తా, 20 రూపాయలు కూడా ఇస్తాం, 10 రూపాయలని ఇస్తాం. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. దేవుడిని ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు, ఎవరి ఎడల జాలి చూపిస్తాడో జాలి చూపిస్తాడు. మనము వీఆర్ ద రిప్లికా ఆఫ్ గాడ్స్ నేచర్. మనము దేవుని యొక్క స్వభావాన్ని మనము ప్రతిబింబిస్తున్నాం. ఎందుకు? ఆయన స్వరూపములో ఆయన పోలికలో మనమందరము తయారు చేయబడ్డాం. ఆయన గుణశీలతలే మన జీవితంలో కలిగి ఉన్నాం. సో దేవుడు ఏమై ఉన్నాడో మనము కూడా ఈ భూమి మీద అట్టివారై ఉన్నాం. సో ఆయన గుణలక్షణాలను ప్రతిబింబించేవారు, తిరిగి జన్మించిన వారంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన గుణలక్షణాలని మనం ప్రతిబింబిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఒకసారి కీర్తన 115:3 చూడండి ఒకసారి. దేవుడంట భూమి మీద తనకు ఇష్టం వచ్చినట్టుగా తన చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. కీర్తన తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. సో దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఇష్టము వచ్చినట్టుగా ఆయన సమస్తమును ఆయన చేయించున్నాడు. ఆయన ఇష్టం అంతే. మనం ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన దేవుడు అంటేనే అన్నిటికీ అతీతమైన వాడు, సమస్తమును తనకు చేయజాలిన శక్తిని కలిగిన వాడు. ఆకాశంలోను పరలోకములోను భూమి మీద ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తమే. అదే కదా పరలోక ప్రార్థన, పరలోకముందు నీ చిత్తము నెరవేర్చినట్లు భూమి మీద కూడా నీ చిత్తమే నెరవేరాలి అని చెప్తున్న ప్రార్థన చేస్తున్న మనము ఏం గుర్తుంచుకోవాలంటే ఆయనకి ఏది ఇష్టమో అది చేసుకుంటాడు మన జీవితాల్లో. ఈ భూమి మీద ఆయనకి ఎవరిని కరుణించాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ద్వేషించాలో అది ఆయన చిత్తము, అది ఆయన హస్తములో ఉన్నది అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం కిందకు వద్దాం. 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను. ఏం చెప్తుందో దీనికి ఇంకా విశదీకరిస్తూ ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నాడు 17వ వచనంలో. నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు?
ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువా. 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఫరో హృదయాన్ని ఎట్లా కఠినపరిచాడో మనం చూస్తున్నాం అక్కడ. మరియు లేఖనము ఫరోతో ఇలాగ సెలవిచ్చను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురపరచుటకును ఇందు నిమిత్తమే నిన్ను నియమించాడు. దేవుడు ఫరోను ఎందుకు నియమించాడంట? ఆయన నామాన్ని ప్రచురం చేయడానికి, ఆయన నామం మహిమపరచడానికి. ఎందుకంటే దేవుడు తనకిష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నాడు భూమి మీద. సో దేవుడు ఎవరిని కరుణించాలో ఎవరిని ద్వేషించాలో అది ఆయన చిత్తంలో ఉంది. అందుకనే ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు ఎందుకు వాడుకున్నాడు? యేసుప్రభు వారు జీవితంలో ప్రవచనాలు నెరవేర్చబడాలంటే కొన్ని పాత్రలు వాడబడాలి. మరియమ్మ కన్యగర్భంగా వాడబడాలి, యోసేపు గారు వాడబడాలి, అలాగే బాప్టిజం ఇచ్చి యోహాను రావాలి ముందుగానే. అలాగే ఈ యేసుప్రభు వారిని శిలువ మరణానికి అప్పగింపాలంటే ఒక వ్యక్తి కావాలి. తన స్వజనాంగంలో నుంచే, తన సొంత జనాంగంలో నుంచి ప్రియమైన వారు ఏం చేయాలి? ఆయన్ని అప్పగింపాలంటే ఒక ఇస్కరియోతు యూదా కూడా కావాల్సిందే. అందుకనే ఇస్కరియోతు గురించి యూదా గురించి రాయబడిన మాట ఏంటంటే చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో యేసుప్రభు వారు ఒక మాట అంటారు ఆయన ఇస్కరియోతు యూదా గురించి. బ్రదర్ 17-12 నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, భద్రపరిచితిని కనుక గమనించండి, లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప నశింపలేదు. లేఖనము నెరవేరబడినట్లు ఈయన ఏ పుత్రుడు అంటేనా? నాశనపుత్రుడు తప్ప. సో లేఖనాలు నెరవేర్చబడాలంటే దేవుడు కొంతమంది ఫరోలను లేపుతాడు, కొంతమంది యూదాలని వాడుకుంటాడు, కొంతమంది మనలాంటి దీనపాత్రలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన నామాన్ని ప్రచురం చేయటానికి, తన నామాన్ని మహిమపరచబడటానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఎంచుకున్నాడు. చూడండి, మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆ ఫరోలాగానో లేదంటే ఆ ఇస్కరియోతు యూదా లాంటి నాశనానికి కారణమైన పుత్రుడిగా దేవుడు అలా వాడుకోలేదు. కానీ మనల్ని ఈ పాత్రను నిన్ను నన్ను కింద ఇంకా విశదీకరిస్తూ ఉంటాడు. ఆయన మనల్నంట ఎటువంటి పాత్రలుగా ఉంచాడో అక్కడ వివరిస్తున్నాడు. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని ఆయన అంటున్నాడు 19వ వచనంలో అంటున్నాడు, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడవుడు అంటే ఆయన ఏమంటున్నాడంటే ఈ వచనాలు కనుక మనం చదివితే ఇంకా అట్లయితే నేను చేసేది తప్పు, ఒకవేళ పాపంలో ఉన్నాడు అనుకుందాం, ఓకే దేవుడు ఇట్లా ఉండడం కోసమే నన్ను తయారు చేశాడని నువ్వు అనొచ్చు, పాపాలు చేయడానికి, కఠినపరచబడటానికి. లేదు, ఒకవేళ నీతిమంతులుగా ఉండడానికి నువ్వు చేయబడ్డానికి అంటే కాదు. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడవుడు, ఆయన ఇకను నేరము మోపనేలా అని నువ్వు నాతో చెప్పవద్దు. ఇక నువ్వు పాపాలు చేస్తున్నావు, పాపాలు చేసినప్పుడు ఇక నేను నేరం చేసినాడు కాదు కదా అని నువ్వు అనొద్దు, అలా కాదు అని చెప్పి కింద వివరిస్తున్నాడు. చూడండి, అవును కానీ ఇక్కడ టాపిక్ మార్చాడు. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏదైనా ఒక విషయం చెప్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తాం? సరే కానీ నువ్వు ఈరోజు వెళ్ళి అది తీసుకొచ్చావా అని చెప్పి ఏం చేస్తామంటే టాపిక్ని డైవర్ట్ చేస్తాం. సో అట్లా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒకవేళ నువ్వు దేవుని చిత్తాన్ని కనుక ఎదురిస్తూ ఉన్నట్లయితే ముందు దీనికి సమాధానం చెప్పు. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడివి? ఎందుకంటే ఆకాశంలో ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకుంటాడు. ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు, ఎవరిని ద్వేషించాలో ఆయన ద్వేషిస్తాడు, ఎవరిని కఠినపరచాలో ఫరో వంటి హృదయం కలిగిన వారిని, ఎవరిని నాశనపుత్రుడిగా వాడుకోవాలో వారిని వాడుకుంటాడు అని చెప్తూ కింద ఏమంటాడు చూడండి, నన్నెందుకు ఇలాగ చేసితివి? రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? మనల్ని తయారు చేసిన దేవుణ్ణి ఈ సృష్టి అంటే మనము, అయ్యా నువ్వు నన్ను ఎందుకు ఇలా తయారు చేసావని మనం అడగటానికి లేదు, ఏ అర్హత లేదు అని చెప్తానికి వివరిస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్తున్నాడు, ఇల్లుస్ట్రేషన్ చెప్తున్నాడు. చూడండి, ఒక ముద్ద నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతనకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? చూడండి, మన ఇళ్లలో ఇంతకు రోజుల్లో అన్ని మట్టి పాత్రలు ఉన్నాయి. మట్టి పాత్రలతో వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పాత్రలు వాళ్ళు బాత్రూంలో వాడుకోవడానికి అవే ఉండేవి,
ఇంట్లో వంటలు చేసుకోవడానికి అదే ఉండేవి. అలాగే లివింగ్ రూమ్లో మనకి మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ చేయడానికి కూడా అవే ఉండేవి. సో ఆ కుమ్మరికి ఏమైంది, ఏ పాత్ర ఎక్కడ ఉండాలో రకరకాలుగా ఆయన ఏం చేశాడు, తయారు చేశాడు. ఇప్పుడు బాత్రూంలో ఉన్న పాత్ర నన్ను ఎందుకు ఇలాగ చేశావంటే అందుకోసమే నేను తయారు చేశాను రా అని అంటాడు. ఇంట్లో వంటింట్లో ఉన్న పాత్ర దేనికి నన్ను ఎందుకు ఇలా చేసావంటే అందుకోసమే నేను తయారు చేశాను అంటాడు. ఒకటే ఆన్సర్, నా ఇష్టము నా చిత్తానుసారంగా చేసుకుంటాను. సో అడగటానికి మనం ఎవరు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. సో ఇక్కడ ఒక్కొక్క పాత్రని ఘనతకు వాడుకుంటాడు, ఒక పాత్రని ఘనహీనతకు వాడుకుంటాడు. కొంతమంది ఫరోలని హృదయాల్ని కఠినపరుస్తాడు, కొంతమంది ఇస్కరియోతు యూదాలని నాశనానికి వాడుకుంటాడు. లేఖనములు నెరవేర్చబడాలి. ఇప్పుడు నిన్ను నన్ను మరి ఎటువంటి పాత్రలుగా దేవుడు చేశాడంటే మహిమ కలిగిన పాత్రలుగా, కరుణా పాత్రలుగా దేవుడు నిన్ను నన్ను ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వారిగా మనల్ని తయారు చేశాడు. మరి ఇటువంటి పాత్రలుగా ఉన్న మనల్ని చూడు ఏమంటున్నాడు, అలాగు దేవుడు 22 వచనం, అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ యూదులకు చెప్తున్నాడు, ఆ సంఘంలో ఉన్న యూదా మతంలో నుంచి మార్పు పొందిన ఇజ్రాయెల్కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కొంతమంది అన్యజనులను దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరూ ఒకప్పుడు ఉగ్రత పాత్రలుగా ఉన్నారు, వాళ్ళందరూ ఉగ్రత వాళ్ళ మీద రావాల్సిన ఘటములుగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడంట, ఆయన బహు దీర్ఘశాంతంతో ఏం చేశాడంట, వాళ్ళని సహించాడు. మనలందరినీ మనమందరం అన్య జనాంగంలో నుంచి మారుమనసు పొందాం. మనలందరినీ దేవుడు ఏం చేశాడంటే ఒకప్పుడు మన మీద ఉగ్రత రావాల్సిన పాత్రలుగా ఉన్నట్లు మనల్ని దేవుడు ఏం చేశాడంటే సహించాడు. అయినా ఏంటి అని 23వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘట్టముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనపరచవలనని ఉన్నాయేమి. సో కేవలం ఇజ్రాయిల్లోంచే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల కూడా మహిమైశ్వర్యం కనపరచాలని ఏం చేశాడంటే మనల్ని కరుణాపాత్రముల ఘటములుగా దేవుడు ఏం చేశాడంటే మనల్ని దయ చూపించి జాలి చూపించి మనల్ని రక్షణను దయచేశాడు అని ఆ సంఘములో ఉన్న యూదులకు చెప్తూ ఈ అన్యజనుల గురించి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందిన వారికి చెప్తున్నాడు. వాళ్ళు కేవలం తృణీకరించబడిన వారు కాదు. దేవుడు ఏం చేశాడంటే వారి ఉగ్రత రావాల్సిన వారే వారి మీద, కానీ తన కరుణను ఎవరిని కరుణించగలుగుతాడో వారి జీవితాల్లో కరుణను చూపించి వారి జీవితాల్లో సహనాన్ని చూపించి ఏం చేశాడంటే వారు ఓదార్చి వారిని ఓర్పుకొని దేవుడు ఏం చేశాడు, మహిమైశ్వర్యమును కనపరచవాలని చెప్పి దేవుడు వారికి కూడా రక్షణని దయచేశాడు అని ఆ యూదా మతంలో నుంచి రక్షణ పొందిన ఇజ్రాయేలీయులకి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నువ్వెవరు, ఎవరిని కరుణించాలో కరుణించకూడదని చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి ఈ ఇజ్రాయేలీయులుగా యూదా మతంలో నుంచి రక్షణ పొందిన యూదులకి చెప్తున్నాడు అనమాట. సో దేవుడు ఎవరిని కరుణించాలో ఆయనకు తెలుసు, ఎవరిని కఠినపరచాలో ఆయనకు తెలుసు. మనం ఎవరు చెప్పడానికి, కానీ కఠినపరచబడే విషయంలో మనం ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుడు ఏంటంటే ఇంత కఠినాత్ముడా, లేదంటే ఒక ఆత్మ నశించిపోతుంది కదా. మరి ఫరో నశించిపోయాడు, ఇస్కరియోతు యూదా నశించిపోయాడు, అలాగే మన చుట్టుపక్కల ఎంతోమంది నశించిపోతున్నారు అంటే అది వారి హృదయ కాఠిన్యమును బట్టి. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడంటే అతనిలో ఉన్న హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఆ హృదయ కాఠిన్యాన్ని దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలీయులను తరిమి వేయటానికి, బయటికి తరమటానికి, ఐగుప్తులో నుంచి బయటికి తరమటానికి దానిని వాడుకున్నాడే తప్పితే దేవుడు ఏంటంటే నిష్పక్షపాతంగా దేవుడు ఏం చేశాడంటే తన చిత్తాన్ని ఫరోకి అప్పచెప్పాడు. ఇప్పుడు బలవంతంగా రుద్దల దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫరో జీవితంలో ఆయన చేసింది ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన దేవుని జనాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. దేవుని వ్యతిరేకమైన దేవుని జనాంగానికి బాధ పెడుతూ హింసిస్తూ ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఆ పాత్రను ఏం చేశాడంటే మరింతగా కఠినపరిచి దేవుడు ఇజ్రాయేలీయులని ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి ఆ పాత్రని అలా కఠినపరిచాడు తప్పితే. అలాగే ఇస్కరియోతు యూదాలో కూడా అపవాది ప్రవేశించను ఉంటుందా, ఉంది కదా. ఇస్కరియోతు యూదాలో కూడా అపవాది ప్రవేశించి అపవాదికి చోటిచ్చాడు కాబట్టి ఏం చేశాడంటే దేవుడు ఆ పాత్రని
తన చిత్తము చేయటానికి ఏం చేస్తాడంటే దేవుడు అలాగా తన జీవితంలో తన లేఖనాలను నెరవేరటానికి దేవుడు ఆ పాత్రని అలా వాడుకున్నాడు. సో మనము చేసిన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన స్వనాశనానికి మనల్ని విడిచిపెట్టేస్తాడని ఇదే రోమిలకు రాసిన పత్రికలు మనం చూసాం. వారి అపవిత్రతకు, వారు చేయరాని కార్యములు చేయటానికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విడిచిపెట్టేశాడు అనేది మనము మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మొదటి 2 వచనాల్లో 2 అధ్యాయాల్లో. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎవరిని కరుణించాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ద్వేషించాలో అనేది దేవుడు ఈ భూమి మీద తనకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు. మనం అడగటానికి మనం ఎవరము అనేది ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఇక్కడ 25వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టెదను. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడని అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ ఇది అన్ని జనుల గురించి చెప్తున్నాడు అనమాట. ఎలాగా ఎవరైతే నా ప్రజలు కాని వారు నా ప్రజలనియు, నా ప్రియురాలనియు నేను వారిని నా దగ్గర చేర్చుకుంటాను. ఎందుకు చేర్చుకుంటున్నాడంటే వీళ్ళకి ప్రకటించవలసిన సువార్త ప్రకటించబడినప్పుడు ఈదులకి వీళ్ళు ఏం చేశారు? మెస్సియాని తృణీకరించారు. తృణీకరించడం వల్ల ఏమైందంటే ఎవరైతే విడిచిపెట్టారో మెస్సియాని, ఆ యూదులు విడిచిపెట్టడం వల్ల ఏమైందంటే అన్య జనాంగం, అన్యులు హత్తుకునేలాగా దేవుడు ఏం చేశాడంటే నా ప్రియురాలు కానిదాన్ని అంటే అన్య జనాంగంని దేవుడు ఏం చేశాడంటే నా ప్రియురాలనియు, నా జనాంగమనియు ఏం చేశాడంటే దేవుని కుమారులను పేరు పెట్టి ఏం చేస్తానంటే వారిని నా దగ్గర తెచ్చుకుంటాను. ఎందుకు? నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. నువ్వు నా కుమారుని నువ్వు ముద్దు పట్టి కొనకుండా నా కుమారుని నువ్వు చంపి అతన్ని సిలువ వేసిన దానిని బట్టి నేనేం చేస్తున్నానంటే నువ్వు ద్వేషించావు కాబట్టి నేను ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తానంటే అన్య జనాంగాన్ని నేను ప్రేమించి నా కరుణా పాత్రను వారి మీద కుమ్మరించి, వారందరూ ఉగ్రతకు పాత్రలే. ఈ అన్య జనాంగం మొత్తం నిజమైన దేవుడు ఎవరో తెలియదు, వారికి నిబంధనలు లేదు, అర్చనాచారములు ఇవన్నీ ఏమి లేవు. కానీ వీరు ఇజ్రాయేలీలుగా ఉన్నారు కానీ దేవుని నిజమైన దేవుణ్ణి కలిగి లేడు. ఆయన ప్రియ కుమారుని ద్వేషించిన వారుగా ఉన్న స్థితిలో ఉంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కరుణా పాత్రను ఏం చేశాడంటే తన ఎవరైతే మా మహిమ శరీరం లేదంటే ఉగ్రత పాత్రలకుగా యోగ్యులుగా ఉన్న వారిని అన్య జనాంగం ఏం చేస్తున్నాడంటే ఎవరిని కరుణించాలో ఆయన ఇష్టానుసారంగా కరుణించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అన్య జనాంగాన్ని తన రాజ్యంలోనికి చేర్చుకుంటున్నాడు. తన రాజ్యంలోకి చేర్చుకొని వారికి కూడా రక్షణను దయచేసి వారికి ఏమి పేరు పెట్టాడంటే ఇప్పుడు వీరు కూడా నా కుమారులే. ఇందాక మనం చదివాం, కేవలం శరీర సంబంధులైనంత మాత్రాన మనము కుమారులు కాదు, వాగ్దానం వలన పుట్టిన వారు మాత్రమే కుమారులు అనబడుతుంది. సో హోషేయలో ఏమని వాగ్దానం చేశాడు? నా కుమారులు కానివారు కుమారులనియు, నేను ద్వేషించిన వారు నాకు కుమారులనియు, అలాగే వారిని ప్రేమిస్తాను అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రజలు కాని వారిని కూడా నేను ప్రజలని చెప్పి నేను నా దగ్గరికి పిలుచుకుంటున్నాను. సో ఈ ఉదాహరణ చూడండి. ఆ అబ్రహాం విషయంలో అలాగే ఇస్సాకు ఇద్దరు పుట్టిన కుమారుల విషయంలో ఎలాగైతే ఏ ఉదాంతం అయితే జరిగిందో అదే ఉదాంతం మన అన్ని జనంగా మన జీవితంలో కూడా దేవుడు అదే వాడుకుంటున్నాడు. సో వాగ్దానం వలన మనం అందరం పుట్టాం. హోషేయ ఒకసారి చూడండి, ఒకసారి హోషేయ 26 కదా, 1:10 చూడండి. హోషేయ 1:10 అమితమై ఏ స్థలమందు ఆ స్థలమునని వారితో చెప్పుదురు. సో ఆల్రెడీ ఇది హోషేయ ద్వారా ఈ ప్రవచనం అనేది వాగ్దానం అనేది చేయబడింది అని చెప్తూ చూడండి. 27వ వచనంలో అదే చెప్తున్నాడు. ఇది రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? మరి ప్రభువు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇజ్రాయెల్ కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకరేణు వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇజ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. సో ఇజ్రాయేల్ జనాంగంలో శేషమే, ఇసుకకి లెక్కకి ఎంతమంది ఉన్నారంట? ఇసుక రేణువుల వల్ల ఉన్నారంట. కానీ రక్షించబడేది శేషము మాత్రమే. శేషం అంటే ఏంటి తెలుసుగా మనకి? లెక్కల్లో శేషం మిగులు, ఏదైతే మిగిలిద్దో
వారు మాత్రమే దేవుణ్ణి తెలుసుకుంటారు అనేది ఇక్కడ యెషయా ద్వారా కూడా ప్రవచించబడిన ప్రవచనాలని పౌలు భక్తుడు ఎత్తిపెడుతున్నాడు. 29వ వచనంలో, మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలె నగుదుము, గొమొరాను పోలియుందుము అంటున్నాడు. సో దేవుడు గనక తాను గనక శేషాన్ని మిగిలించకపోతే ఇది ఇజ్రాయేలీ జనాంగంలో మనమందరం ఎలా అయిపోతామంట? సొదొమ గొమొర వలమే ఆగిపోతాము. కాబట్టి మీరు ఇజ్రాయేలీ జనాంగంగా ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కరెక్టే, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ మీద కరుణా పాత్రను కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. ఆయన కరుణించాలని కోరుకుంటున్నాడు. ఓ ఇజ్రాయేల్ జనాంగమా, మీరు ఈ మెస్సియాని మీరు తెలుసుకోనండి అని పౌలు భక్తుడు ఆ రోమాలో ఉన్న యూదులకి రాస్తూ ఉన్నాడు అనమాట. సో యూదేతరులు ఎందుకు దేవుని తెలుసుకుంటున్నారంటే మీరు ఆయన తృణీకరించారు, మీరు ఆయన ద్వేషించారు. కాబట్టి నేను ఎవరిని కరుణించాలో నాకు తెలుసు, నన్ను ప్రేమించని వారి, నాకు ప్రియురాలు కాని దానిని నేను నా ప్రియురాలనియు నా స్వజనాంగమని చెప్పి ఏం చేస్తున్నాడంటే దేవుడు వారిని ఆకర్షించుకొని మనమందరం కూడా యూదులు కాని వారందరూ కూడా అన్య జనాంగమే. మన పుట్టుక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా మనమందరం క్రైస్తవులం కాదు, మనమందరం అన్యజనాంగమే, యూదులు తప్ప. సో మనందరూ కూడా దేవుడు ఏం చేశాడంట? ప్రేమించి మనమందరము ఉగ్గత పాత్రలుగా ఉండవలసిన మన మీద కరుణా పాత్రను కుమ్మరించి మనమందరము దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలంగా, ఆయన కుమార్తెలుగా, ఆయన ప్రియురాలుగా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే మన ఉగ్రతనంతటిని తీసుకువెళ్ళిపోయి ఎవరి మీద వేశాడు? తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి మీద వేశాడు. సో ఆయన కోపమంతా చల్లార్చబడటానికి యేసు ప్రభు వారిని శిలువలో మరణింపచేసి ఇప్పుడు మనమందరము ఆయన సమీప బంధువులుగా ఆయన కుమారులను పేర్లు పెట్టాడు. సో ఇక మీదట మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టగలిగిన కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడనేది మనం గ్రహించవలసిన సత్యం అనేది ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, కిందకి వెళ్దాం. అట్లయితే మనం ఏమంటాము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందితిరి. అయితే ఇజ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఇక్కడ చూడండి, మనకి ఇది రక్షణ అనేది ఎట్లా కలిగిందో చెప్తున్నాడు. అట్లయితే ఏమంటాము? నీతిని వెంటాడని అన్యజనులు. మనం నీతిని వెంటాడలేదు, అసలు ఏం చేయలేదు, కానీ నీతిని అనుసరించాలి. అనగా విశ్వాసం మూలమైన నీతిని మనం పొందుకున్నాం. అంతే కదా మనం పొందుకుంది. ఎందరైతే యేసు ప్రభు వారు నా పాపల కోసం చనిపోయామో నమ్మి విశ్వసించిన మనమందరం ఏమంటే దేవుని నీతి అయ్యాం. మనమందరం మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై యేసు ప్రభు వారు చేసిన సిలువ త్యాగం వల్ల మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ ఇజ్రాయేలీలు ఎలా నీతిమంతులుగా ఉంటున్నారంట? నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమము అందుకొనలేదు. వీళ్ళు ఏ నీతిని అనుసరిస్తున్నారంటే క్రియల మూలమునైన నీతిని అనుసరిస్తున్నారు. అంటే మనము 10 ఆజ్ఞలను పాటించాలి, బలి అర్పించాలి, మనము సోపులోను వాటన్నిటిలోనూ దశమ భాగం ఇవ్వాలి. ఇటువంటి నీతి క్రియలు చేయటం వల్ల మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాము అనే దానిని వీరు అనుసరిస్తున్నప్పుడు దేవుని నీతిని, ఆ నియమాన్ని బట్టి వాళ్ళు దేవుని నీతిని వాళ్ళు అందుకొనలేకపోయారంట. సో దేవుడు చూడండి మనకు నీతిని ఎంత సులభతరంగా మనకు అనుగ్రహిస్తున్నాడంటే కేవలం విశ్వాసం మూలమైన నీతిని మాత్రమే. సో 32వ వచనంలో వారు ఎందుకు అందుకొనలేదంటే వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడారు. వీళ్ళకి నీతి ఎందుకు ఆపాదించబడలేదంటే, ఎందుకు అందుకొనలేకపోయారంటే వీళ్ళు విశ్వాసం పక్కన పెట్టేసి ఏం చేశారంటే క్రియలు చేస్తేనే, క్రియల మూలంగా దాన్ని వెంటాడారు కాబట్టి వారు దానిని అందుకొనలేకపోయారు అనేది ఇక్కడ పౌలు భక్తుడు వాళ్ళకి విశదీకరిస్తున్నారు. కాబట్టి మీరు ఏ క్రియలు చేసినా, నీతి క్రియలు చేసినా, మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. కేవలం మనం విశ్వాసం ఉంచటం మాత్రమే ద్వారా మనకి రక్షణ కలిగిద్ది. మనకు అన్ని వాగ్దానాలు ఉన్నాయి, కరెక్టే, నిబంధనలు ఉన్నాయి. మనము యేసుక్రీస్తు వారు మన శరీరాన్ని బట్టి మన జనాంగంలోనే పుట్టాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనము మన నీతి విశ్వాసం మూలమున్నది ఉండాలి అనేది ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ సంఘములో ఉన్న ఇజ్రాయేలీలకి, యూదులకి ఈయన పౌలు భక్తుడు వాళ్ళకి తెలియజేస్తూ వస్తున్నాడు. చివరిగా చూడండి, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించి ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి త్రొట్టుపడిరి. చూడండి, ఇది యేసు ప్రభు వారి గురించి రాయబడిన
ప్రవచనం గురించి ఇక్కడ ఇజ్రాయెల్ గురించి రాస్తున్నాడు. ఆయన ఈ దేవుడు ఏం చేశాడంట, సియోనులో అడ్డురాతిని, ఒక అడ్డుబండను సియోనులో స్థాపించాడు. అంటే యేసు ప్రభు వారిని వారి స్వజనాంగంలోనే వారి మధ్యలోనే పుట్టింపచేస్తే ఆయన సిలువలో ఎక్కడానికి వీళ్ళందరూ విశ్వసించడానికి ఏం చేశారంట, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడు నిమిత్తము అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టిలో పడి. ఒకసారి 118 కీర్తన 22 వచనం చూడండి ఒకసారి. కీర్తన 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. చాలు, ఇది యెహోవా వలన కలిగినది మన కన్నులకు ఆశ్చర్యమని ప్రతి వెడ్డింగ్ కార్డులో అందరూ కొట్టుకుంటూ ఉంటారు, వేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా మనం వాస్తవంగా మనం చూసినట్లయితే ఇల్లు కట్టుటకు నిషేధించిన రాయి మూలకు ఏమైందంటే అది తలరాయి అయింది. దీన్నేమో మూలరాయి చేసేటప్పుడు వాడుకుంటారు ఈ వచనాన్ని. అసలు యాక్చువల్గా అది రాయబడింది ఎవరి కోసం అంటే యేసు ప్రభు వారిని ఉద్దేశించి రాయబడిన వాక్యం అది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే ఇజ్రాయేలీయులను నేను కట్టడానికి కోసం ఈ మూలరాయి అంటే యేసు ప్రభు వారిని రక్షకుడిగా నేను తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు, తృణీకరించారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తృణీకరించిన ఈ యేసు ప్రభు వారిని, ఈ రక్షకుడిని, మూలరాయి అనబడుతున్న ఈ రక్షకుడిని ఏం చేశాడంటే మూలకు తలరాయిగా చేసి ఏం చేశాడంటే ఆయన ద్వారా రక్షణ వచ్చేలాగా చేసి ఇప్పుడు అన్య జనాంగాన్ని ఆకర్షించుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ చివరి వచనం చూద్దాం. 9:32 వచనంలో వీరు సిగ్గుపరచబడినట్లు అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి ఏం చేశారంట, తొట్టుబడ్డారు. ఇప్పుడు ఆ రాయి యేసు ప్రభు వారిని రక్షణకు కారణంగా నిలబెడితే ఎవరైతే అంగీకరించాలో వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ రాయి తగిలి ఏం చేశారంట, ఒక బోర్లో పడ్డారు. ఎవరైతే అంగీకరించారో వారందరికీ రక్షణను దయచేసి వారందరూ దేవుని కుమారులుగా అవటానికి, దేవుని ప్రియురాలుగా అని పిలువబడటానికి దేవుడు సియోనులో ఒక రాయిని, ఒక అడ్డుబండను దేవుడు నిర్మించినాడు, అడ్డురాతిని. రాయబడిందే అది, నేను ఒక అడ్డుబండను సియోనులో స్థాపించాడంట. అంటే తొట్టిల్లటాని కోసం యేసు ప్రభు వారిని అక్కడ నిలబెట్టాడంట. సో ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన అడ్డుపడకుండా తొట్టిల్లకుండా వారు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఎవరైతే తృణీకరిస్తారో వారందరూ తొట్టిల్లు పడి నిత్య నాశనానికి, శేషించిన జనాంగమే దేవుని రాజ్యంలోనికి వెళ్ళబోతున్నారు. కాబట్టి ప్రియులారా, మీరు సురక్షకునిగా అంగీకరించండి. కేవలం విశ్వాసం మూలం మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, క్రియల వలన కాదు అని ఏం చేస్తున్నాడంటే పౌలు భక్తుడు ఆ సంఘములో ఉన్న ఇజ్రాయేలీలకి, ఆ రోమా పట్టణంలో ఉన్న ఇజ్రాయేలీలకి అందరికీ రాస్తూ ఉన్న క్రమంలో రాయబడిన ఈ 9వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మనం చూసినట్లయితే ఈ ఒక స్టేట్మెంట్ని అగస్టిన్ అనే ఒక దైవజనుడు ఏమని చెప్తున్నాడంటే వి మస్ట్ ప్రే యాజ్ దో ఇట్ ఆల్ డిపెండెంట్ ఆన్ గాడ్. అంటే మనం ఎట్లాగ ప్రార్థన చేయాలంటే ఈ యొక్క ఏర్పాటు విషయంలో లేదంటే కఠినపరచబడుతున్న విషయంలో వీటన్నిటి విషయంలో సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు ఏమని రాస్తున్నాడంటే వి మస్ట్ ప్రే యాజ్ దో ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వర్క్ యాజ్ దో ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ అస్. తెలుగులో చెప్తాను. వి మస్ట్ ప్రే యాజ్ దో ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వర్క్ యాజ్ దో ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ అస్ అని ఏమి చెప్తున్నాడంటే సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు అది మనం ఎలా ప్రార్థించాలంటే మనము కేవలం సమస్తం అన్ని దేవుని మీదే ఆధారపడ్డాయి అన్నట్టుగా మనం ప్రార్థన చేయాలి. అలాగే మన మీదే ఆధారపడి సమస్తము జరుగుతున్నాయన్నట్టుగా మనం చేయాలంట. ఏమై కరెక్ట్? వి మస్ట్ ప్రే యాజ్ దో ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వర్క్. మనం ఎలా ప్రార్థన చేయాలంటే సమస్తము దేవుని మీదే ఆధారపడ్డాయి అన్నట్టుగా ప్రార్థన చేయాలి. అలా ఎలా పని చేయాలంటే సమస్తము నా మీదే ఆధారపడ్డాయి అన్నట్టుగా మనం పని చేయాలి. ఓకే, ఈ రెండు క్లియర్. సో మనము ఎప్పుడైనా సరే దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో దేవుడు తన చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తున్న క్రమంలో మనం గుర్తుంచుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు తన చిత్తము నెరవేర్చుకుంటాడు ఈ భూమి మీద, ఆకాశంలో. కాబట్టి నేనేం చేయాలంటే సమస్తము దేవుడి మీదే ఆధారపడుతూ ప్రార్థనలో దేవా నీ చిత్తమే జరగాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. అలాగే
నా మీదే ఆధారపడిందని మనం పని జరిగించేవారుగా మనం ఉండాలనేది దేవుడు ఆ దైవజనుల ద్వారా చెప్పిన స్టేట్మెంట్ని మనము గమనిస్తున్నాం. సో ప్రతి ఒక్కరం ఈ ఉదయకాలం కూడా వచ్చిన మనమందరము ఇప్పుడు ధ్యానించిన 9వ అధ్యాయంలో మనము నేర్చుకోదగిన పాఠం అంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో తన చిత్తాన్ని ఈ భూమి మీద మన కుటుంబంలో ఆయన ఆలోచనలు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. కానీ అందరూ అంతటను మారు మనసు పొంది క్రీస్తు యేసుని గురించిన అనుభవం జ్ఞానంలోకి రావాలని కోరుతున్నాడు. కేవలం విశ్వాసం మూలన మాత్రమే మనమందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. సో మనం పేరుకు క్రైస్తవులుగా ఉండద్దు. మనము నిజముగా ఆయనని హృదయానుసారంగా ఆయన హత్తుకొని ఆయన అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మారు మనసు పొంది రక్షణ పొంది వాక్యానుసారంగా మనము జీవించిన నిజ క్రైస్తవులుగా ఉండాలనేది పౌలు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది మనం గ్రహించాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మనమందరం తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే విజ్ఞాపన కర్తలకు ఉండవలసిన ఆ యొక్క ఆత్మను కూడా మనం అబ్బా తండ్రి అని వేదనతో మానని వేదనతో మనము ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. సో ఎలాగైతే పౌలు భక్తుడు ప్రార్థించినట్టుగా దేవా అవసరమైతే నేను శాపగ్రస్తుడని అయిపోవటానికైనా ఇష్టపడతాను, కానీ నా స్వజానాంగాన్ని మీరు విడిచిపెట్టద్దు. మోషే ప్రార్థించినట్లుగా అవసరమైతే నా యొక్క పేరుని జీవ గ్రంథంలో నుంచి తుడిచివేసేయి. అలాగే జాన్ నాక్స్ ప్రార్థన చేసినట్టుగా గివ్ మీ సోల్స్ ఆర్ ఎల్స్ ఐ డై. దేవ నాకు ఆత్మలు నాకు దయచేయి, లేదంటే నేను చనిపోతానని అటువంటి తీవ్రమైన కాంక్ష కలిగి తీవ్రమైన వేదన కలిగి మనం తృష్ణ కలిగి మనము మన కుటుంబాలలో అలాగే మన లొకాలిటీలో మన పట్టణంలో మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న రక్షణ లేని వారి కోసం విజ్ఞాపన చేయవలసిన మనము వారంగా ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అందుకనే చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టుగా ఆ స్టేట్మెంట్ సెయింట్ అగస్టిన్ చెప్పినట్టుగా దేవుడు సమస్తము ఆయన మీదే ఆధారపడి మనం చేయగలము ఏదైనా సరే అని అట్టి రీతిగా మనం ప్రార్థన చేయాలి. అలాగే దేవుడు నా ద్వారా మాత్రమే చేయగలడని మనం విశ్వసించి మనం క్రియలు జరిగించాలని మనం గ్రహించి మనం ముందు కొనసాగుదాం.